శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీమాత్రే నమః. 19/1/2025, 25/1/2025 వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని తెలుసుకునే ముందు చంద్ర సంచారం ఏ విధంగా ఉందా అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే 19వ తారీఖున కన్యలోని, 22ని చూస్తే తులలోని, 24ని చూస్తే వృశ్చికంలోకి ఆయన ప్రవేశం చంద్ర సంచారం నడవబోతోంది. ఈ విషయం గురించి మనం పరిశీలిస్తూ ఈ యొక్క చంద్ర సంచారం వలన కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కలిగే మార్పులు, చేర్పులు గురించి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. తర్వాత ఏదైనా జాతకాల కోసం, పొంతనల కోసం నన్ను సంప్రదించవచ్చు. 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. బంధుమిత్రులతో ఎవరికైనా పిల్లలకి పెళ్ళిళ్ళ సంబంధాలు కావాలంటే హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళకి కూడా వివాహ శుభకార్యాల నిమిత్తం పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిలు కూడా మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీస్ అండ్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఉంటాయి. డాక్టర్స్ అన్నీ ఉంటారు. అందుకని ఎవరైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రథమ, ద్వితీయ అబ్రాడ్ మ్యాచ్లకే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. క్రింది నెంబర్లో సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమానికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో గురువు గారు, అదేవిధంగా చతుర్థంలో కుజుడు, షష్టమంలో చంద్రకేతువులు కలయిక, తర్వాత చూసినట్లయితే కనుక సప్తమ, అష్టమ, నవమంలో బుధుడు, దశమంలో రవి, ఏకాదశంలో శని శుక్రులు, ద్వాదశంలో రాహువు. మరి ఏ విధంగా ఉండబోతోంది మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థానికి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా కొన్ని విషయాల్లో వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, కొంచెం కుటుంబంలో అంటే ఏమిటంటే సహకారం కాస్త అటు ఇటుగా ఉండి చిన్న డిస్టర్బెన్సు ఈ వారం మొదట్లో కనిపిస్తున్నాయి. అందువలన వాటిని పెరగనివ్వకుండా ఇంకాస్త మనకి తలకాయ నొప్పులు రాకుండా ఉండేలాగా చూసుకోవడం అనేది ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఒక మంచి శుభవార్తలే కాదు, విద్యార్థులకి మంచి కళాశాలలో సీట్లు రావడం, తర్వాత విదేశీయాన ప్రయత్నాలు ఫలించడం అంటే ఇవి మనకు శుభవార్తలు. ఆ తర్వాత ఏంటంటే కనుక నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు రావడం, ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు విషయంలో నిర్ణయాలు మాత్రం ప్రజెంట్ ఏది తీసుకోకండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, అధికారుల దగ్గర ఉద్యోగస్తులైనా, వ్యాపారంలో కానీ అన్నిటిలోని కూడా కాస్త మనం తగ్గి ఉండేటటువంటి వారంగా పరిగణించండి. అంతేగాని మనం స్పీడ్ వద్దు, కాస్త నిదానంగా ఆలోచించి హితంగా మాట్లాడటం అనేది అలవాటు చేసుకోండి. చిరునవ్వు రాముల వారిలాగా చక్కగా శాంతంగా మాట్లాడటం ఇదొక్కటే అలవర్చుకుంటే మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. తర్వాత ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో కూడా 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మర్చిపోకండి. తర్వాత ఈ వారం మనం చేసుకోవలసినటువంటి విషయం రెమెడీ ఏమిటంటే ఈ వారం తప్పనిసరిగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 శివ 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 సుబ్రహ్మణ్యం అని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 7 ప్రదక్షిణలు చేయటం, ఎర్రటి పూలతో అర్చన చేయించుకోవడం, అక్కడ ఉన్నటువంటి నాగులకి ఆవు పాలు సమర్పించడం తప్పనిసరిగా చేయండి. మంగళవారం పూట ఒక్క పొద్దు ఉండి ఆ రోజున పేదవాళ్ళు ఎవరికైనా కడుపు నిండా కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టండి. మీకు చక్కగా అన్ని పరిస్థితులు, అననుకూల పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడానికి 100% అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః.
వృషభ రాశి వారికి స్వాగతం సుస్వాగతం. వార ఫలాలు కార్యక్రమంలో ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? 19/1/2025, 25/1/2025. ముఖ్యంగా చూసినట్లయితే వృషభ రాశి వారికి ఇదివరకటి కన్నా కిందటి వారం కన్నా ఈ వారం కాస్త ఆశాజనకంగా ఉంది, ఇంకాస్త బాగుందని చెప్పొచ్చు. చెప్పాలంటే కనుక గురువు చూస్తేనేమో ఈ యొక్క లగ్నాత్తు, తృతీయంలో కుజుడు, పంచమంలో చూస్తే చంద్రకేతువుల కలయిక, ఆ తర్వాత చూసినట్లయితే కనుక అష్టమంలో బుధుడు. ఆలోచనలు ఉంటాయి, కానీ ఆలోచనలు సఫలీకృతం చేసుకోవడానికి బాగా విష్ణు నామస్మరణం చేసుకోవడం ఉత్తమం. తర్వాత రవి చూస్తేనేమో నవమంలోని, దశమంలో చూస్తే శుక్రశనులు, ఏకాదశంలో రాహువు. ఏ విధంగా ఉండబోతుందయ్యా వృషభ రాశి వారికి అంటే కనుక కొన్ని విషయాల్లో అంటే మనకి కొంచెం ఎవరో మన ఇంటికి రావడం, విజిట్ చేయడం వల్ల కూడా కొన్ని పనుల భారం, వాళ్ళు ఏదన్నా పనులు అప్పచెప్పినా దాన్ని అదనపు భారంగా మనం ఎంచినట్లయితే కనుక కష్టం. అందుకని ముందు ఒప్పుకునేటప్పుడే మనం ఆలోచించి ఒప్పుకోవాలి. అది ఆలోచించకుండా నేను చేసి పెట్టేస్తానురా, ఏం పర్వాలేదు, చిటికలో పని అని చిటికలు వేస్తే తర్వాత మీకే చిక్కుల్లో పడతారు. ఆ విషయం మీరు గమనించుకోరు. ముందే మాటలు మాత్రం చక్కగా ఇచ్చేస్తారు. నేనున్నాను, మైహూనా అంకిత భావంతో చేస్తేనే మీరు ప్రతి పనిలోని విన్నవగలరు. అంతేగాని కర్తవ్యం దైవమాన్నికం అని అనుకోకపోతే ఇక్కట్లు తప్పవు. అందువలన జాగ్రత్త. తదిమా విషయం ఏమిటంటే కనుక అదనపు చెల్లింపులు అంటే మనకి ఉన్న విషయం మాట దేవుడెరుగు, మనకి ఫైన్లు పడతాయి కదా. అంటే పండగ హడావిడిలో ఉండి అయ్యో అవి కట్టలేదే, ఈఎంఐలు కట్టలేదే, లేకపోతే ఇంకోటో అలాగా అదనపు చెల్లింపులు నెత్తి మీద పడే అవకాశం కనపడుతుంది. ఏ వ్యవహారంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, ఆ తర్వాత ఇంకేదైనా సరే ఈఎంఐలు కానీ, తర్వాత ఏమన్నా వాయిదాలు కానీ, గవర్నమెంట్కి చెల్లించాల్సిన పన్నులు కానీ కట్టాల్సిన పరిస్థితి కనపడుతోంది. గబగబా ముందే కట్టిపడేయండి, మర్చిపోకండి. తర్వాత విషయం ఏమిటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఆచితూచి వాగ్వివాదాలు, వాదోపవాదాలు వీటి జోలికి వెళ్లకుండా ఉండడమే చాలా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితికి పెడతారు. ఆ విషయం మొహమాటం లేదు, నిర్మొహమాటంగా చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కొన్ని అంటే ఏమిటంటే కనుక మనకి చెప్పాలంటే కనుక ఈ రాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాలు, తర్వాత చూసినట్లయితే రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ. ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ముక్కుకు సూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. దాని వలన కూడా మనకి ఏంటంటే కొంచెం చిరాకులు పరాకులు ఎదుటి వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన మీ పని ఏదో మీరు చూసుకొని ఈ వారం కాస్త నిశ్శబ్దం, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నట్టుగా ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ గడపండి. మంచిగా సామాన్యంగా సాగిపోతుంది. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోమవారం నాడు తప్పనిసరిగా ఒక ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. సోమవారం నాడు పేద వాళ్ళకి ఎవరికైనా సరే ఇద్దరికి ఆ మాత్రం భోజనం, పెరుగన్నం, ఒక చారెడు మనకి దానిమ్మ గింజలు కలిపేసి పట్టుకెళ్ళి ఇవ్వండి. ఇద్దరికి ఇచ్చినా సరిపోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మిథున రాశిలో ఉన్నటువంటి తదుపరి మనం చెప్పాలంటే ఆరుద్ర నక్షత్రం, ఈశ్వర నక్షత్రం, ఆ తదుపరి పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ఏ విధంగా ఉండబోతోంది, అనుకూల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. అననుకూలం మాట్లాడుకోవద్దు, అనుకూలమే మాట్లాడదాం. చెప్పినట్లయితే కనుక మానసిక ఒత్తిడి వలన కాస్తంత శారీరక శ్రమ కూడా ఎక్కువయ్యి అలసటకు గురయ్యి చిరాకులు పరాకులతో మీరు వారం ప్రారంభిస్తారని చెప్పొచ్చు. కానీ మన అనుకున్న వాళ్ళందరూ కూడా కాస్త మాట సాయమో లేకపోతే ఇంకో సాయమో చేయడం వల్ల కాస్త గట్టెక్కుతారు. అయితే మనకి మిథున రాశిలో ఉన్న వారికి కొంచెం అంటే గుడ్లో మెల్లలాగా, అంటే ఒక అదృష్టంలాగా ఇంకా చెప్పాలంటే కనుక కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఈ వారాంతానికి మాత్రం ఒక గుడ్ న్యూస్, ఉద్యోగాల్లో ఉన్నతి సాధిస్తారు. అంటే జీతంలో హైక్ రావడం కానీ, ఆ తర్వాత ఏదైనా సరే ధైర్యంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఫలించడం వల్ల కానీ చక్కగా మీ పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఉద్యోగంలో అయ్యుండొచ్చు, వ్యాపారంలో అయ్యుండొచ్చు, వృత్తుల్లో అయ్యుండొచ్చు, హైక్ అనేది తప్పదు, వస్తుంది. ఆ విషయంలో తిరుగులేదు. అయితే ఏంటంటే దానికి తగిన ప్రయత్నాలు కూడా మంచి గట్టిగా మీరు చేసుకోండి.
ఇందులో ఏం తిరగలేదు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి ఉన్నటువంటి అంటే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుని వలన కాస్తంత హైక్ వచ్చినా ఏమైనా మంచి జరిగినా కుజుని వలన జరిగింది కాబట్టి కుజునికి సంబంధించి మంగళవారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయడం, కందిపప్పు ఎర్రగుడ్డలో కట్టి 3 దోసెళ్ళు ఓం సాం శరవణ భవాని 108 సార్లు చెప్పుకొని అది ఎవరికైనా దానం చేయండి. అలా చేస్తే అద్భుతంగా మీకు ఇంకా ఇంకా ధైర్యంగా మీరు ముందుకు పడతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. పునర్వసు 4వ పాదం పుష్యమి నక్షత్రం ఆశ్లేష. ఏ విధంగా ఉండబోతోంది వారం వార ఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారికి మనకి లగ్నాత్తు కుజుడు కనిపిస్తున్నారు. అదేవిధంగా 3వ ఇంట్లో చూస్తే చంద్రుడు కేతువు, ఆయన సిస్టమంలో చూస్తే బుధుడు, అదేవిధంగా మనకి సప్తమంలో రవి, అష్టమంలో చూస్తే శని శుక్రులు, నవమంలో చూస్తే రాహువు, అదేవిధంగా ఏకాదశంలో చూస్తే మనకి కర్కాటక రాశి వారికి గురువుగారు కనిపిస్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేస్తారు మీరు. అందువల్ల ఆ ప్రయత్నాలు మాత్రం కొంచెం ఆగి ఆగి లాగి లాగి సాగుతూ ఉంటాయి. అందువల్ల కాస్త విసుగు, చిరాకు, కోపం అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనకి శని భగవానుడేమో అష్టమంలో ఉన్నాడు, ఆయన చూస్తేనేమో మందగమనుడు. మరి అది మనకి ఎఫెక్ట్ మనకు కొట్టకపోతే ఎవరికి కొడుతుంది? అందువల్ల ప్రతిదీ కూడా మనం కిందకి దిగి రైలు పట్టాలు పట్టుకుని ఆ బండిని తాడేసి లాక్కుందామా అన్నట్టుగా ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితులు. అంత చికాకు వస్తుంది. కానీ తప్పదు, మరి ఏం చేస్తాం, మరి మన టైం అది. అయితే ఏంటంటే కనుక కొంచెం కొన్ని పరిస్థితులు కాస్తంత కొంతమంది అయితే విద్యార్థులు, ఆ తర్వాత మనమే మన సాటి ఉద్యోగులతోటి, తర్వాత మన స్నేహితులతోటి కొంత కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చెప్పదగిన సూచన. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో ఉండొచ్చు. ఎవరిని నమ్మకండి. అంటే అలానే అందరినీ కూడా దోషపూరిత వాతావరణంలో చూడమని కాదు, కానీ కాస్తంత గుట్టుగా ఉంచండి. ఇందువల్ల అంటే కనుక అవి సఫలీకృతం అయ్యాక చెప్పండి. ఏ విషయం, ధన విషయం అయి ఉండొచ్చు, వ్యయం విషయం అయి ఉండొచ్చు, మనకు వచ్చే రాబడి విషయం అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా కాస్త గుప్పుడు మూసి ఉంచడం అనేది నేర్చుకోండి ఫస్ట్. అది నేర్చుకుంటే అన్నింటా మీకే విజయం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం బంధువుల సహకారం మాత్రం మీకు ఈ వారాంతానికి లభిస్తుంది. అది ఒక ఊరట కింద లెక్క. అంటే ఏంటి, మనం కష్టాల పాలు అయిపోకుండా, మనం ఇబ్బందుల పాలు అవ్వకుండా ఎవరో ఒకళ్ళు చక్కగా చేయి అందిస్తారు. బంధువులు అయ్యుండొచ్చు, శ్రేయోభిలాషులు అయ్యుండొచ్చు, మంచి స్నేహితులు అయ్యుండొచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. కాస్త హితంగా, మితంగా, ముక్తసరిగా ఉంటూ కొన్ని వ్యవహారాల్లో అందరికీ షేర్ చేయకుండా గుట్టుగా ఉంటే అన్ని విధాల మిథున రాశి వారికి, సారీ అండి మిథున రాశి కాదు, కట్ చేయండి. ఎడిటర్ గారు నమస్కారం మీకు. కర్కాటక రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. అంటే దానికి కలిసి రావడానికి కానీ మీరు చేసేది ఏంటంటే కర్కాటక రాశి వారు శని భగవానుడి నిమిత్తం ప్రతి శనివారం నాడు కూడా మీరు పేదవాళ్ళకి కనీసం ఒక ఇద్దరికైనా సరే చెప్పులు దానం చేయండి. చెప్పులు పట్టుకెళ్ళి కొత్త చెప్పుల జత ఏ గుడి దగ్గర వదిలేసి వచ్చేయండి 2 జతలు. హ్యాపీగా ఉంటుంది. అక్కడ కూర్చున్న పేదవాళ్ళకి కనీసం మీ శక్తానుసారం భోజనం పట్టుకెళ్ళో, ఇడ్లీ పొట్లాలు పట్టుకెళ్ళో, బిస్కెట్ల ప్యాకెట్లు పట్టుకెళ్ళో పంచిరండి. మీకు తప్పనిసరిగా ఈ తలకాయ నొప్పులు తగ్గిపోతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం సుస్వాగతం. సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. ముఖ్యంగా చంద్రకేతువులు చూస్తే ద్వితీయంలోని, అదేవిధంగా పంచమంలో బుధుడు, షష్టమంలో రవి, సప్తమంలో శని శుక్రులు, అష్టమంలో చూస్తే రాహువు, తర్వాత చూసినట్లయితే కనుక దశమంలో చూస్తే గురువుగారు, ద్వాదశంలో చూస్తే కుజుడు. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయం చూసినట్లయితే కనుక కొంచెం మనం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నట్టుగా కాస్త అంటే ఉన్నాము ఆ విషయాల్లో, ఏ విషయంలోని కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి తలకాయ నొప్పులు తెచ్చుకోకుండా, వాదనలకు పోకుండా, వాదోపవాదాల్లో దిక్కుండా ఎంత జాగ్రత్తగా, ఓర్పుగా, నేర్పుగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనల్ని నిరికించే వాళ్ళు మన చుట్టూరునే ఉంటారు. మన గుట్లు మెట్లు తెలుసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేసే సిద్ధాంతాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, ఏదైనా వ్యాపారంలో అయ్యుండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అయ్యుండొచ్చు, ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం, వడ్డీ వ్యాపారాలు అయ్యుండొచ్చు. జాగ్రత్తగా ఉండండి.
చాలా మన పక్కల బల్లల్లో ఉన్న వాళ్ళే మనకు చెడ్డ చేస్తారు. అందువల్ల బీ కేర్ఫుల్ ఆల్వేస్. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అధికారుల విషయంలో కానీ మన కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగానే ఉండండి. ఎందుకంటే ఎడ్డం అంటే తెడ్డమని దెబ్బలాట్లు వచ్చేటటువంటి పరిస్థితులు, పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆల్వేస్ బీ కేర్ఫుల్. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని పరిస్థితులు అలా ఉన్నప్పటికీ కూడా మనకి అనుగుణంగా ఎలా మార్చుకోవాలి, ఎవరిని పట్టుకుంటే మనకి పరిస్థితులు బాగుంటాయని ఆలోచించినట్లయితే ప్రతిరోజు మర్చిపోకుండా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 శివ 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 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాహి అని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని తలుచుకోవడం. ఓం సాం శరవణ భవ అని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేసి విభూతి ధారణ చేసుకుని మీరు బయటకు అడుగు పెట్టండి. ఆయన చూసుకుంటాడు. మంగళవారం పూట అన్నదానం చేయడం మర్చిపోవద్దు. ముగ్గురికైనా అన్నదానం చేయాలి. ఎర్రటి వస్త్రాలు ఎవరికైనా సరే, ఆడవాళ్ళు మా అమ్మవారైతే అమ్మవారికి చీర జాకెట్టు కుంకుమార్చన చేయించుకోండి మంగళవారం నాడు. పేదవాళ్ళకైతే కనుక ముగ్గురికి భోజనం పంచండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి మనకి చెప్పాలంటే కనుక చిత్తా నక్షత్రం 3-4 పదాలు, తర్వాత తదుపరి హస్త నక్షత్రం, తదుపరి చూసినట్లయితే కనుక మనకి ఉత్తర నక్షత్రం 2-3-4 పదాలు. ఏ విధంగా ఉండబోతుంది కన్యారాశిలో ఉన్న వారికి అనే విషయాన్ని మనం అనుకున్నట్లయితే కనుక చంద్రకేతువులు చూస్తేనేమో లగ్నాత్తు, చతుర్థంలోనేమో బుధుడు రాశ్యాధిపతి, పంచమంలో రవి గారు, షష్టమంలో చూస్తే శని శుక్రులు. ఆరోగ్యం బాగుంటుంది, మీకు ఏం పర్వాలేదు. తర్వాత చూస్తేనేమో రాహువు చూస్తేనేమో షష్టమంలోని విదేశీయాన ప్రయత్నాల విషయంలో సప్తమంలో ఉన్నటువంటి రాహువు వలన కొంచెం అటు ఇటు అయినా ముందుకు సాగుతారు. తర్వాత నవమంలో చూస్తే గురువు గారు, ఆ తర్వాత దశమ ఏకాదశంలో చూస్తేనేమో కుజుడు. మరి ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి అనే విషయాన్ని విశ్లేషిద్దాం. ముఖ్యంగా భూమి కానీ గృహం కానీ ఏమైనా వసతులు కలిగించుకోవాలి అని గట్టి ప్రయత్నం చేస్తే ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. గట్టి ప్రయత్నం చేయాలి అన్ని విధాలా కూడా. కుటుంబంలో అంతా ఐకమత్యం ఎక్సలెంట్గా ఉంది. అయితే ఏంటంటే విద్యార్థులు చదువు విషయంలో కానీ లేకపోతే ఏదైనా విదేశీయాన ప్రయత్నాల్లో కానీ మీ లోపం లేకుండా మీరు చూసుకోవాలి. అంటే ఏంటి, శక్తానుసారం మీరు ఈ వారం గట్టిగా పట్టుదల పట్టు కూర్చుంటే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో మనకి దగ్గరగా వచ్చి వాళ్ళు మాట్లాడట్లేదు, తర్వాత చెప్తామంటున్నారు. ఈ పెళ్లి సంబంధాల విషయం ఏండొచ్చు, ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఆగిపోవడం, ఎలాంటి విషయంలో కోర్టు వ్యవహారాలు వాయిదాలు పట్టడం, ఇలాంటి విషయాలు కొంచెం ఈ వారం అంత మాత్రం అనుకూలంగా లేదు. అందువల్ల ఆ విషయాల్లో బెంగ పెట్టుకోకండి. అవుతుంది, ముందులే మంచి కాలం ముందున అనే విషయాన్ని ఆ మానవుడు ఆశాజీవి కాబట్టి అనుకుంటూ ముందుకు సాగండి, ఏం పర్వాలేదు. అయితే ఏంటంటే అంత ఆదాయ వనరులన్నీ కూడా సామాన్యంగా జరిగిపోతాయి. దాని గురించి మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రతిరోజు విడవకుండా శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ తన లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిసి ఆరాధించండి. హరిను 2 అక్షరములు హరించును పాతకముల నంబుజనాభా హరిని నామమహత్యమే హరిహర పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ అని మీరు ఎప్పుడైతే లక్ష్మీదేవిని ఆ యొక్క నారాయణని స్తుతించారో తప్పనిసరిగా వాళ్ళే చూసుకుంటారు. బుధవారం పూట పానకం, వడపప్పు, కాస్త చల్లిమిడి, అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు దగ్గర. తప్పనిసరిగా మీ పనులన్నీ సుగమం అవుతాయి. ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం దానం చేయండి. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం సుస్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి మనకి చూసినట్లయితే చిత్తా నక్షత్రం 3-4 పదాలు, ఆ తర్వాత స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం ప్రస్తావిద్దాం. మరి చూసినట్లయితే కనుక తులారాశి వారికి తృతీయంలో బుధుడు, చతుర్థంలో రవి, అదేవిధంగా శుక్రశనులు చూస్తే పంచమంలోని, షష్టమంలో రాహువు, అష్టమంలో చూస్తే గురువుగారు, నవమంలో చూస్తేనేమో కుజుడు, అదేవిధంగా ద్వాదశంలో చంద్రకేతువులు. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చూసినట్లయితే కాస్తంత రవి అర్ధాష్టమ రవి దోషం పడి ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, అంతకన్నా వేరే ఏం లేదు. ఆరోగ్యం భాస్కరాది చేత్. ఈవేళ నుంచి
మీరు సూర్య నమస్కారాలు మొదలు పెట్టేసేయండి, ఇందులో ఏం డౌట్ లేదు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కుటుంబంలో అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండడం వల్ల కూడా మీరు మంచిగానే ముందుకు పెడతారు. అయితే ఏంటంటే కనుక వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, టీవీ సినీ కళాకారులు కానీ అన్ని విధాలా కూడా మీకు బాగుంది. అయితే ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు కాస్తంత ఆచితూచి వ్యవహారం చేయాలి, లౌక్యంగా ఉండాలి. లౌకిక జగత్తులో నెగ్గాలంటే గుట్టుగా ఉండాలి. అదొక్కటే మీరు పాటిస్తే అన్ని విధాలు మీరు తగ్గేదే లేదు. ఆరోగ్యం జాగ్రత్త, వేళకి తినండి, వేళకి నిద్రపోండి. ఆ రెండు విషయాల్లోని కూడా నో కాంప్రమైజ్ అనే విషయాన్ని పాటించండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ తులారాశి వారికి రోజు సూర్య నమస్కారాలు చేసుకుని రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అనేది చేసుకునే ముందుకు వెళ్ళండి. కోర్టు వ్యవహారాలు ముందుకు వెళ్ళాలన్నా ఏ విషయంలో అయినా సరే సెకండ్ ఒపీనియన్ తీసుకునే ముందుకు వెళ్ళండి. ఇంట్లో పెద్దవాళ్ళని కానీ లేకపోతే మీ యొక్క ఏమిటంటే శ్రేయోభిలాషలను కానీ ఒక మాట సంప్రదించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించండి. మీరందరికీ కూడా ఆదివారం పూట తులారాశి వారు కుక్కలకి గోధుమ రొట్లు కొంచెం నేతితో వేయించి చక్కెర చల్లి వేయడం అనేది అలవాటు చేసుకుంటే అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా మీ దగ్గరికి చేరవు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. 2025 19/1/2025, 25/1/2025 ఈ యొక్క ద్వాదశ రాశుల సంచారంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి విశాఖ 4వ పాదం, ఆ తర్వాత చూసినట్లయితే అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఇంటా బయట కూడా సహకార లోపంతో కొంచెం ఇరుకున పడి ఇబ్బందుల పాలయ్యి రకరకాల ఆలోచనలతో ఏంటి నాకే ఇలా జరుగుతుంది, ఎన్ని రకాలుగా మనం మంచిగా ఉంటున్నాము, బంధుమిత్రులతో చక్కగా మాట్లాడుతున్నాము, కానీ వాళ్ళ నుంచి కూడా చిన్న చిన్న నిష్ఠూరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంత చక్కగా మాట్లాడినా కూడా అని ఒక చిన్న ఆలోచన అనేది వెంటాడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రయాణాలు మాత్రం అనుకూలిస్తాయండి. ప్రయాణాల విషయంలో మీరేమీ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే కొంచెం నిందలు, విమర్శలు, అంటే అపకారాలు మీ నెత్తి మీద వచ్చి పడిపోతాయి వృశ్చిక రాశి వారికి. కారణం ఏంటి? అర్ధాశ్రమ శని దోషమే కాకుండా ఇంకా రవి దోషం కూడా మనకి 3వ దశలో ఉన్నటువంటి రవి గారు కూడా మనకి వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడేమిటి, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి చూసినట్లయితే 7th హౌస్లో ఉన్నటువంటి గురువు గారు కానీ అలా మనకి తెలియకుండానే మనకి వీళ్ళు శుభలా అశుభలా అంటే కనుక ఆయన ఒకరంలో ఉన్నారు గురువుగారు, మేలేం చేయట్లేదు. ఆ విధంగా చూస్తేనేమో సోగా ఉన్నట్లు లెక్క. అలాగ మనకి కొన్ని విషయాల్లో వృశ్చిక రాశి వారికి కాస్త నలుగుడు ఈ వారం ముఖ్యంగా అపనిందలు, విమర్శలు, వాదులాటలు, వివాదాలు వీటిలో చిక్కుంటారు. అందువల్ల చాలా నోటికి ప్లాస్టర్ వేసేసుకోవడం మంచిది. చాలా జాగ్రత్తగా హితంగా మితంగా ఎంతవరకు నోరిప్పామా భోజనం చేసాం, నోరిప్పామా ఎస్ ఆర్ నో అంతే అన్నట్టుగా ఉంటే మీరు అన్నింటిలోనే కూడా అన్ని అపకారాల నుంచి కూడా తప్పుకుంటారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా మీరు ఉంటేనే జీవన విధానం ఈ వారం బాగుంటుంది. ఇందులో మొహమాటం ఏం లేదు. అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పట్లేదు, కానీ ఈ విమర్శలు ఇవన్నీ ఎదుర్కోవడం కూడా పెద్ద అద్భుతమే తెలుసా. మొండివాడు రాజు కంటా బలవంతుడు అన్నట్టుగా వెళ్ళండి. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడానండి మీ యొక్క ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. మర్చిపోవద్దు. అనవసరమైన విషయాలకి పట్టుదలకి పోకండి, తెగేదాకా లాక్కండి. ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. అనవసర విషయాలకి అసలు పోనే వద్దు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనకు కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఏమిటంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం, హనుమాన్ చాలీసా పఠించడం. హనుమాన్ అంజనీసుత వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గుణసఖ పింగాశ్వామిత విక్రమ ఉదధీక్రమణచ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవ చ దర్ప ద్వాదశైతాని నామాని కపీందస్య మహాత్మనః
స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయు భవేత్ అనేసి హనుమాన్ చాలీసా పఠించి ఆంజనేయ స్వామికి 5 ప్రదర్శనాలు చేసి ఆయనకు బెల్లం ముక్క, కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం పెట్టి తప్పనిసరిగా అక్కడ కూర్చుని కూడా హనుమాన్ చాలీసా చదవండి. మంగళవారం, శనివారం విడిచిపెట్టకండి, ఆయనే చూసుకుంటాడు. శ్రీమాత్రే నమః. పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మరి ఈ వార ఫలాలు కార్యక్రమంలో. ముఖ్యంగా 19/1/2025, 25/1/2025 ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం, ఆ తదుపరి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. ముఖ్యంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉందయ్యా అంటే బుధుడు చూస్తే రాశిలోనే ఉన్నాడు. అదేవిధంగా రవి గారు చూస్తే ద్వితీయం, తృతీయంలో చూస్తే శుక్రశనులు, అదేవిధంగా చతుర్థంలో చూస్తే యథావిధిగా రాహువు, పంచమ షష్టమంలో గురువుగారు, సప్తమ అష్టమ కుజుడు. అష్టమ కుజుని వల్లనే ఇంట్లోని బయట కూడా చికాకులు. నవమ దశమంలో చూస్తే చంద్రకేతువులు. ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అదంటే ఏమిటి అంటే కనుక మన యొక్క ఏదైనా సరే మన ప్రయత్న లోపం లేకుండా ఉంటే మనకి ఏ ప్రయాణాలు సిద్ధిస్తాయి, అదేవిధంగా రుణాలు కూడా శాంక్షన్ అవుతాయి. ఈ వారం మనకు చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా లోన్స్ పెట్టుకున్న వాళ్ళకి లోన్స్ శాంక్షన్ అయ్యేటటువంటి విధానం ఉంది. కానీ 1కి 10 సార్లు తిరిగితేనే అవుతుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఆలస్యంగా అయినా అవుతాయి. ఆలస్యంగా అయినా ప్రభుత్వ అనుమతులు రావడానికి 100% కారణం వచ్చేసింది. అందువల్ల ఈ వారం ప్రభుత్వ అనుమతులు కూడా మనకి వారాంతానికి శుభసూచకమే. ముఖ్యంగా శుభాలని చెప్పేసుకున్నాం కాబట్టి పట్టుదల చూపిస్తేనే మంచి ప్రయోజనాలు ఉంటాయండి. ఇంకంతకన్నా ఉంది. వృత్తుల్లో ఉండండి, వ్యాపారంలో ఉండండి, వ్యవసాయ రంగంలో ఉండండి, యంత్రాల దగ్గర పనిచేయండి, కార్మిక సోదరులు అయ్యుండొచ్చు, పాత్రికేయ మిత్రులు అయ్యుండొచ్చు, ఏ రంగంలో రాజకీయంగా సినీ టీవీ కళాకారులని ఎవరైనప్పటికీ కూడా మీరు మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష. మీ శక్తినే మీరు వాడితేనే ముందుకు పెడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంతేగాని రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటే అక్కడే ఉంటారు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. జాగ్రత్త సుమా. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ అనుమతులు నిదానంగా వస్తాయి అన్నది ఒక నమ్మకం పెట్టుకోండి. ప్రతిరోజు విడవకుండా మానకుండా దైవ దర్శనం చేసుకోండి. అన్ని రకాలు కూడా అంటే ఏంటంటే కాస్త ఇంచుమించు మృత్యువుకి సమీపంగా వెళ్ళేటటువంటి పరిస్థితులని కూడా అధిగమించి మీరు గట్టెక్కేస్తారు. అంత చక్కనైనటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. ఎందుకంటే బాబోయ్ ఎందుకు వచ్చింది బాబోయ్, ఇది అవ్వట్లేదు, నేను ఇక్కడ నాకు ఈ డబ్బులు సర్దుబాటు చేయాలి, లేకపోతే మాట పోతుంది, నాకు ఎలా ముందుకు వెళ్ళాలి, నేను బతకాలా చావాలా అనేటటువంటి మీమాంసలు ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు అన్నీ వస్తాయి. అవన్నీ విడిచిపెట్టేసి అన్నింటా నెగ్గుకుంటూ వచ్చారు. కొత్త సంవత్సరంలో ఇంకా ముందుకు పెడతారు. మీరు తిరుగులేదని చెప్పొచ్చు. అందువల్ల మీరు అన్నింటా నెగ్గాలంటే అయితే ఏంటంటే చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం ప్రతిరోజు హరినామస్మరణ చేసుకోవడమే కాకుండా అన్ని పరిస్థితులు అధిగమించడానికి ప్రతిరోజు విడవకుండా దైవ దర్శనం చేసుకోండి. అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వినాయకుడు అయి ఉండొచ్చు, అమ్మవారు అయి ఉండొచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి అయి ఉండొచ్చు. చేసుకొని రావి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చేయడం అంటే మీకు వారంలో కనీసం 3 రోజులన్నా చేయండి. రావి చెట్టు 2 రోజులన్నా చేయండి, ఒక్క రోజన్నా చేయండి బాబు. చేయడం వల్ల ధనురాశి వారికి అద్భుతాలు జరుగుతాయి. ఓంకారం అనేది రోజు ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారం చేసుకుంటేనే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరతారు. అది తప్పనిసరిగా మీరు బుధవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తదుపరి మకర రాశి. ఓం శ్రీమాత్రే నమః. వార ఫలాలు కార్యక్రమంలో మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని తెలుసుకునే ముందు రవి చూస్తే మకరంలోనే ఉన్నారు. అదేవిధంగా శని శుక్రుల కలయిక ద్వితీయంలో, అదేవిధంగా రాహువు చూస్తే తృతీయంలో, పంచమంలో చూస్తే గురువుగారు, సప్తమంలో చూస్తే కుజుడు, అదేవిధంగా చూసినట్లయితే అష్టమ నవమంలో చూస్తే చంద్రకేతువులు, ద్వాదశంలో చూస్తే బుధుడు. అయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే శ్రవణ నక్షత్రం, తర్వాత ధనిష్ట, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. చూసినట్లయితే కనుక
క్రయ విక్రయాది విషయాల్లో మనం ఆచితూచి ఉంటేనే అమ్మగలం కొనగలం. గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు మీ మీదే మేము చెప్పేది చూడండి. షేర్స్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కాస్త చూసుకొని ఆచితూచి పెట్టండి. అంతేగాని గబగబా పెట్టేస్తే మళ్ళీ మనకి వెనక్కి తీసుకోవడం కష్టం, నష్టపోయే కార్యక్రమం ఉంది కాబట్టి ముందే చెప్తూ ఉన్నాను. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మనం ఎప్పుడు కూడా ముందుకు వెళుతున్నాం కాబట్టి ఆ విషయాలకు సంబంధించి సంతోషం ఆనందం కూడా బాగుంటుంది. ఆ విషయంలో ఏ విధమైనటువంటి జాప్యం లేదు. కానీ ప్రభుత్వ పనులు, ప్రభుత్వ బిల్లులు శాంక్షన్ కావాలనుకునే వాళ్ళు అనుమతి ఇంకా రాలేదు, నేను టెండర్ వేశాను, అది ఇంకా దేని ఒక కొలిక్కి రాలేదు, ఏం శాంక్షన్ అవుద్దో లేదో తెలియదు, నేను తక్కువకే కోట్ చేశాననే కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఏదైనా సరే ఒక లబ్ధి అవుతుందేమో, ఈ పని అవుతుంది అనుకున్నాను, అవుతుందా లేదా అనేటటువంటి వాళ్ళు జాప్యానికి అలవాటు పడండి. ఆలస్యమే అవుతుంది, ఆ తర్వాత అమృతం లాంటి ఫలితం దొరుకుతుంది. అందువల్ల ఈ వారం కొంచెం పెండింగ్ ఎక్కువగానే కనపడుతోంది. కాస్త జాగ్రత్తగానే ఉండండి. కోర్టు వ్యవహారాలు కూడా ఆ విధంగానే ఉంది. ఏ రంగంలో ఉన్నా కూడా కాస్త లాగి మొత్తం మీద ముందుకు పెడుతుంది. అదే సంగతి. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్త మనం కూడా పట్టు విడుపులు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. తర్వాత ముఖ్యంగా ఈ మకర రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకండి. రవి, మిత్ర, సూర్య, కాగా, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆయనకు చక్కగా 3 దోషులు అర్ఘ్యం ఇచ్చి చక్కగా మీరు ఆరోగ్యం కోసం సూర్యభగవానుడిని ప్రార్థించండి. తర్వాత తదుపరి ఏంటంటే కనుక చేయాల్సింది శనివార నియమాలు పాటిస్తూ ఆయనకి చక్కగా తులసీదళ మాల సమర్పించి వెంకటేశ్వర స్వామికి శ్రీ వెంకటేశ్వర శృతి జనాపాల కావే మమ్మిప్పుడు కలిక్యావతార అని ఆయన్ని ఓ నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ అని చక్కగా ఆయన గుడి చుట్టూరు 7 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉన్నటువంటి 7 పేదవాళ్ళకి మీకు తోచిన గుప్పుడు నాణాలు పట్టుకెళ్ళండి. 7 దానం చేసి నమస్కారం చేసుకుని వచ్చేసేయండి. మీకు తప్పనిసరిగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి భగవంతుడు తీసుకెడతాడు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వారఫలాలు కార్యక్రమానికి కుంభరాశి వారికి స్వాగతం. ముఖ్యంగా చూసినట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి శుక్రశనులు, అదేవిధంగా రాహువు చూస్తే ద్వితీయంలో, అందువల్ల 4ని పొదును పెట్టకండి, జాగ్రత్తగా మాట్లాడండి. 4th హౌస్లో చూస్తే గురువుగారు, షష్టమంలో కుజుడు, అష్టమంలో చంద్రకేతువులు, మానసికంగా కాస్త నలుగుడు కనపడుతోంది, జాగ్రత్త. ఆ నవమ, దశమ, ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో రవి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తు. మానసికంగా శారీరకంగా చిన్న అనారోగ్య చింతనలు వెంటాడుతాయి ఈ వారం, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఏమిటంటే అమ్మకాలు కొనుగోళ్ళు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, కాస్త జాగ్రత్తగానే ఉండండి. తర్వాత కొన్ని విషయాల్లో మనకి డబ్బులు ఎక్కడో స్ట్రక్ అయిపోయినాయి, తిరిగి రావాలి, వాళ్ళు ఇచ్చేస్తే బాగుండు. అవి ప్రభుత్వం నుంచి అయి ఉండొచ్చు, లేదా మనకి పార్టీల దగ్గర అయి ఉండొచ్చు. మన ఖర్చులు వచ్చాయి, మనకు అవసరానికి ఇస్తారని వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళకి ఇచ్చిన రుణం మనకి రావడం లేదు. ఇలాంటి చింతలన్నీ కూడా మీ నెత్తి మీద పడి వెంటాడుతూ ఉంటాయి ఈ వారం అని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే కనుక ఒకటి అదృష్టం ఏంటంటే పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా విన్నర్గా మిగులుతారు. ఆ విషయంలో అయితే తేడా లేదు. వివాహాది శుభకార్యాలు మాత్రం ముందుకు కదులుతాయి. ఆ విషయంలో కూడా బెంగ పెట్టుకోపకండి, అద్భుతంగానే ఉంది. దానికేం పెండింగ్ ఏం లేదు. కానీ డబ్బు విషయంలోనే ఇప్పుడు రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు చేయాలంటే మనకు చేతిలో డబ్బులు మంచిగా ఉండాలి కదా, చేతి నిండుగా. దాని నిమిత్తమే టెన్షన్ పడుతూ ఉంటారు. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసినే నమః, ఓం సంసార దుఃఖ శేఖరాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం భువనేశ్వరియే నమః అని అష్టోత్తరం చేసుకుని అమ్మవారికి పాయసాన్న ప్రియాసక్త పాయసాన్నాన్ని చక్కగా నివేదన చేస్తే అమ్మవారు సంతోషించి నారాయణ్ని కూడా పూజించండి సుమా. ఆ నారాయణని లక్ష్మీదేవిని ఇద్దరిని పక్కపక్కన పెట్టి పూజించండి. తప్పనిసరిగా కనక వర్షం కురుస్తుంది. కనకధార స్తోత్రం వినండి, చదవలేకపోతే తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది. శుక్రవారం పూట ఎవరికైనా భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.
ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం. వార ఫలాలు కార్యక్రమంలో 19/1/2025, 25/1/2025 మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే రాహు చూస్తే లగ్నాత్తు, ద్వితీయంలో చూసినట్లయితే ఎవరు లేకపోయినా తృతీయంలో గురువుగారు, పంచమంలో కుజుడు, షష్టమ సప్తమంలో చంద్రకేతువులు, అష్టమ నవమ దశమంలో చూస్తే బుధుడు, ఏకాదశంలో రవిగారు, ద్వాదశంలో శని భగవానుడితో కూడిన శుక్రుడు. ఏ విధంగా ఉండబోతోంది? పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఏమిటంటే ప్రతి విషయంలోనే కూడా కుటుంబంలోనండి ఏకవాక్య పరిపాలనతో మీరు ముందుకు సాగిపోతారు. మీనరాశి వారికి అద్భుతంగా కుటుంబ సహకారం బ్రహ్మాండంగా ఉంటుంది. అస్సలు ఏం తిరుగులేదనమాట. తగ్గేదేలే అన్నట్టుగా డైలాగ్ లాగే ఉంటుందన్నమాట. ఏం పర్వాలేదు, మేమున్నాను, నీకు నువ్వు ముందుకెళ్ళు అని ముందుకు నడిపిస్తారు. ఆ విషయంలో డోకా లేదు. బంధువర్గం కూడా మిమ్మల్ని చాలా అభిమానిస్తారు. ఉత్సాహంగా మీ పట్ల, మీ వ్యవహార సరళి పట్ల చాలా అభిమానాలు చూపిస్తారు. మాట సహాయం అందుతుంది. అదేవిధంగా ఏ సహాయమైనా సరే బాగుంటుంది. కాలానికి అతీతమైన ఆహారం, నిద్ర ఈ రెండు మీరు చేస్తే గనక మీరు పప్పులో కాలేసి తప్పనిసరిగా అనారోగ్యానికి వెళ్తారు. అందువలన మీరు కాలానికి అనుగుణంగా భోజనం, కాలానికి అనుగుణంగా నిద్రపోతూ చక్కగా మీ పనులు సక్రమమైనటువంటి రీతిలో పూర్తిగా ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు మీ చేతి నుండి చీమలకు గుప్పుడు పంచదార కానీ లేదా పక్షులకి గింజధాన్యాలు కానీ వెయ్యడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు మర్చిపోకుండా ఏ విషయంలో అయినా సరే మీరు మర్చిపోవచ్చేమో కానీ ఆరోగ్యం భాస్కరాది చేత్. అందువలన శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అనే ఆ యొక్క సూర్యభగవాను పూజించి సేవించి 3 సార్లు అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకోవడం మర్చిపోకండి. రోజు మినిమం మర్చిపోకుండా శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ లక్ష్మీదేవిని ఆరాధించండి. ఆ యొక్క శ్రీమన్నారాయణని ఆరాధించండి. ఇద్దరినీ పూజించండి. తప్పనిసరిగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడమే కాదు, అద్భుతాలు చూస్తారు వారాంతానికి. అదేవిధంగా మీరు ప్రతిరోజు విడవకుండా మానకుండా బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ ధారణ చేయండి. తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయండి. ధారణ చేసి భగవంతునికి నమస్కారం చేసుకుని ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా మీకు మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని రాత రాస్తే నుదుటి రాత మారుతుంది. కాబట్టి అది మర్చిపోవద్దు. తప్పనిసరిగా గురువారం నాడు గురువుకు సంబంధించినటువంటి పసుపు రంగు మిఠాయిలు పంచిపెట్టండి. 9 9 లడ్డూలు ఇవ్వండి చాలు. శ్రీమాత్రే నమః.